కలరింగ్ చేసేటప్పుడు ఏ కలర్ కావాలని ఫస్ట్ మనం మెన్షన్ చేసుకొని అవి డైరెక్ట్గా మన దగ్గర దొరుకుతున్నాయా లేకపోతే కలర్ మిక్స్ చేసుకోవాలో చూడండి. సో దాన్ని బట్టి మీకు ఏ కలర్ అనుకుంటే అది. యాక్చువల్లీ నేనేం చేశానంటే ఎల్లోకి ఆరెంజ్ మిక్స్ చేశాను. మీకు కనిపిస్తున్న కలర్ చాలా డార్క్ ఉంది, బట్ డార్క్ కాదు, లైట్. ఎల్లో ఎక్కువ తీసుకున్నాను, ఆరెంజ్ తక్కువ. సో ఇది యాక్చువల్లీ ఇది ఒరిజినల్ ఆరెంజ్. ఇది ఎంత డార్క్ ఒరిజినల్ ఆరెంజ్. సో ఇక్కడ నేను తీసుకున్నాను. యాక్చువల్లీ ఈ బొమ్మ అంతా ఏంటంటే ఆరెంజ్ షేడ్లో ఉంది, దీని అవుట్లైన్ రెడ్తో ఉంది. సో ఇది ఈ కాన్సెప్ట్ అనమాట. ఇది మొత్తం అంతా. సో నేనేం చేస్తున్నానంటే మొత్తం అంతా ఫిల్ చేస్తున్నాను. ఇది కూడా లైట్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ అవుట్లైన్ చూసుకోండి, అంటే మనకి క్లోజ్ అయిపోకుండా చూసుకోండి. కలర్ ఇట్లా జాగ్రత్తగా అవుట్లైన్ ఇక్కడ బయటది కాబట్టి ఇబ్బంది లేదు, అది ఈ జింక దగ్గర ఉంది కాబట్టి. ఇక్కడిది అక్కడ మనకి ఉంది అని తెలియడం కోసం, ప్లస్ దాని మీద జస్ట్ ఒక అవుట్లైన్ ఇచ్చేంత స్పేస్ మాత్రమే ఉంచుకోవాలి. ఇది ఎట్లాగో ఇది కాబట్టి, ఇదేమో ఈ జింక స్పేస్. ఇది ఈ జింకది కాబట్టి దాని పక్కన చేసేస్తున్నాము, ఎందుకంటే అక్కడ మనకి ఏమీ అవసరం లేదు కాబట్టి. మనకి ఐడియా ఉంది, అజాగా ఉంది అంటే కనుక ఈ ప్లేస్ కూడా వదరాల్సిన అవసరం లేదు. మీరు బిగినర్స్ అంటే స్టార్టింగ్ లెవెల్ కాబట్టి మీకు టిప్స్ చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఇది ఇక్కడ మనకేమీ లేదు, ఇది మనకి ఓపెన్ ప్లేస్. సో కాబట్టి దీన్ని ఇలా క్లోజ్ చేసేసాం. ఇక్కడ దీని పక్క నుంచి లేదు, బొమ్మంతా మనం కలర్ వేసేసేసి మనం అవుట్లైన్ మేము చేయగలం అని ఆలోచన ఉంటే కనుక, ఎక్కడ మిస్టేక్స్ రాకుండా చేయగలం అనే ఆలోచన ఉంటే కనుక మొత్తం బొమ్మంతా వేసేసుకోవచ్చు. ఇంత కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు. బట్ అయితే ఏ బొమ్మనైనా సరే క్లారిటీగా జాగ్రత్తగా నేర్చుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఖచ్చితంగా ఒక కలర్ నుంచి ఇంకో కలర్ ఎప్పుడైతే కలిపామో దాని కలరు చూడడానికి, అదే మీరు డైరెక్ట్గా ఆరెంజ్ చేస్తే ఇంత అందం వచ్చేది కాదు. ఒక కలర్ని ఏదన్నా ఒక కలర్తో లైట్ కలర్ డార్క్తో టచ్ చేయడానికి చూస్తే ఆ కలర్ అలాగ దొరకదు, మనం ఓన్గా చేసుకున్నట్టు ఉంటుంది. సో అదనమాట. ఇది ఎలాగో అవుట్లైనే ఈ రెడ్ అంటే అసలు ఈ స్పేస్లో ఉంది అనేది మనకు ఐడియా వస్తుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే జస్ట్ ఇదంతా, ఎందుకంటే రెడ్ అవుట్లైన్ మనం అలా ఇచ్చినా చాలు, సేమ్ అక్కడే ఇవ్వాలని ఏమి ఉండదు కాబట్టి జస్ట్ అక్కడ ఉంది అంటే స్పేస్ ఉంది, దాని మీద మనం ఎట్లా ఇచ్చేయవచ్చు అనే ఒక కాన్సెప్ట్తో చూసుకుంటే చాలు. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఇది యాక్చువల్లీ ఇదంతా ఏంటంటే ఇక్కడ ఆ బొమ్మ అంతా ఒకటే బొమ్మ కాబట్టి ఇబ్బంది లేదు. ఇది కూడా అంతే, జస్ట్ దాని పక్క నుంచి అవుట్లైన్ ఇవ్వడానికి కొంచెం స్పేస్ లాగా ఉంచుకుంటే చాలు. పని ఎప్పుడు ఇట్లా కష్టంగానే నేర్చుకోండి. మొత్తం అంతా వేసేసి దాని మీద అవుట్లైన్ వేయగలను, ఆ స్టామినా ఓకే పర్లేదు చేయగలను అంటే కనుక అలా చేసేసుకోండి. కానీ స్లోగా ఇలా వేయడమే మంచి పద్ధతి. ఎక్కడ కూడా ఇండియన్ ట్రెడిషనల్ ఆర్ట్స్కి షేడ్స్ ఉండవు. ఎందుకంటే ఇక్కడంతా ఎల్లో జింక మీద మనకి అవుట్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఎల్లో జింక మీద అవుట్లైన్స్ బ్లాక్తో ఇవ్వట్లేదు, రెడ్తో ఇస్తున్నాను. ఇక్కడ కూడా మీరు కావాలనుకుంటే సింగిల్ రెడ్ యూజ్ చేయకుండా రెడ్ అండ్ ఇండియన్ రెడ్ అండ్ లైట్గా బ్లాక్ అలా కనుక మీరు యూజ్ చేస్తే దాని యొక్క కలరు ఖచ్చితంగా వేరుగా కనిపిస్తుంది అన్నమాట. జస్ట్ మనకు ఒక ఐడియా ఉండడం కోసమే కాబట్టి కలిసిపోయినా పర్లేదు, ఇబ్బంది ఏం లేదు.
సో అర్థమైంది కాబట్టి నేను ఈ వీడియోని ఆపేస్తున్నాను. సో మీరు ఒక్కసారి చాలా జాగ్రత్తగా పెయింటింగ్ని ఎప్పుడు డబా 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 బరా 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 గీకూడదు, స్లోగా వేసుకోవాలి. అది కూడా ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకొని స్లోగా కానించుకోవాలి. అవుట్లైన్కి ఎంత స్పేస్ పడుతుందో చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. అంటే మీరు మరీ సన్నది వేయాలంటే కనుక కొంచెం గ్యాప్ ఇస్తే సరిపోతుంది. కానీ ఈ బొమ్మ పెద్దది అవ్వడం వల్ల అంటే మరి అంత సన్న అవుట్లైన్లు అయినా దూరం నుంచి మనకి లుక్ ఎపీరియన్స్ తెలియదు. ఇక్కడ మనం గ్యాప్ ఉంచాల్సిన అవసరం లేదు. ఇది కాలు కాబట్టి కాలు అక్కడ ఉంది అని తెలియడం కోసం మాత్రమే కాలుకి ఇది ఇంకా అవుట్లైన్ బయటది కాబట్టి సో ఫిల్ చేసుకోవడం. అవుట్లైన్ ఇది మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎక్కడైతే మనం ఏ కలర్ అయితే అవుట్లైన్తో డివైడ్ చేయాలనుకున్నామో అది మనం ఉంచామని అర్థం అన్నమాట. సో ఈ తోక ఈ బొమ్మ అంతా కూడా ఈ బొమ్మది కాబట్టి మనం మామూలుగా వేసేస్తున్నాము. అది కూడా ఆ కలరు ఈ కలర్ వేరు కాబట్టి పక్క నుంచి వేసేసినా పర్లేదు, దాని మీద మనం అవుట్లైన్ చేసుకోవచ్చు. ఒకే బొమ్మలో ఉంటేనే మనం గ్యాప్ జాగ్రత్తగా చేసుకోవాలి, మిగతాది అంత ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక్కడ ఏది కూడా వేస్ట్ కాకుండా జాగ్రత్తగా ఇక్కడ మొత్తం అంతా కలర్ ఎక్కడా కూడా ఆగకుండా సర్దేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇట్లా ఇది చూసుకోండి, అవుట్లైన్ ఏదైతే ఉందో ఇదంతా ఆరెంజ్, రెడ్ కాదు. ఎందుకంటే జింక రెడ్, దాని మీద ఉన్న డిజైన్ ఆరెంజ్ కాబట్టి అక్కడ మనం కనుక వదిలేస్తే రెడ్తో క్లోజ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు జింక ఫినిషింగ్ అంతా అక్కడక్కడ ప్యాచెస్ లాగా రెడ్లా ఉంటుంది. సో చూడడం కన్నా మనం వేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వేసుకోవాలి. సో ఇక్కడ ఇది గ్యాప్ నేనేం చేస్తుంటే ఫుల్ చేసేస్తున్నాను. నాకు ఐడియా ఉంది కాబట్టి నేను వేసేసుకుంటాను. మీరు కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మనం కన్నంత లోపలది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ గీత సంబంధించింది మనం ఏం చేయాలంటే ఓన్లీ లోపల వరకు వేసుకొని ఇట్లా తప్పించండి. అప్పుడు మీకు డిజైన్ అనేది ఎక్కడికక్కడ డివైడ్ అయిపోతుంది. అంత చిన్నది మనం ట్రేస్ వేసినట్టే వేసుకోవాలి అంటే కూడా కష్టమే. సో ఇక్కడ నుంచి డిజైన్ తప్పించడం, ఇక్కడ నుంచి డిజైన్ తప్పించి ఇది ఫిల్ చేయడం. డిజైన్ స్పెసిఫికేషన్ ఇవ్వడం కోసం మనకి అక్కడ చెవి అంతవరకు ఉందని ఐడియా ఉంటుంది. ఇది డిజైన్ తప్పించడం అంటే గ్యాప్ ఇవ్వడం. సో ఇక్కడ డిజైన్ తప్పించుకొని ఎందుకంటే మనకి ఇక్కడ ఆరెంజ్ కన్నా కింద మనం వేసిన పెన్సిల్ బయటకు కనిపిస్తూనే ఉంటుంది లైట్గా.
అంతే సన్నగా ఉండాలని ఏం లేదు, కానీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఇది కట్ చేసే డిజైన్ కాబట్టి ఇక్కడ సరిపోయింది, ఏం పర్లేదు. అదే మీకేం చిన్న మిస్టేక్ అయితే తడిగా ఉన్నప్పుడే తుడిచేయండి. వాటర్ డైల్యూట్ పెట్టి తడిగా ఉన్నప్పుడే తుడుచుకుంటే మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ మీకు అర్థమైనట్టే ఉంది. మిగతాదంతా మనం మామూలుగా అవుట్లైన్స్ వరకు మాత్రం ఉంచుకున్నాం. తర్వాత ఈ డిజైన్ డివైడ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం చూసుకోవచ్చు. సో నెక్స్ట్ టైం మనం ఏం చేద్దామంటే మనం పైకి వెళ్దాం. పైకి వెళ్ళి ఆకులు వేసేటప్పుడు ఏంటంటే మెయిన్ మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ 2 ఉన్నాయి పైన కాన్సెప్ట్ ఏంటంటే ఆరెంజ్ అదే అండ్ ఆకులు కాడ ఏదైతే ఉందో ఆ కాడకు సంబంధించింది ఈ కలర్స్ వేస్తారో ఆకులు ముందేస్తే బెటరా కాడ ముందేస్తే బెటరా ఒకసారి చూసుకొని చేసుకోండి. యాక్చువల్లీ నేనేం చేయాలనుకున్నానంటే ఆల్రెడీ ఇది అయిపోయింది. సో అయిపోయినప్పుడు దీంట్లో ఉన్న కాన్సెప్ట్లో ఇది ఇక్కడ ఏంటంటే ఈ నెమలి ఇదే ఈ జింక ఒకలాంటి కాన్సెప్ట్. ఇది ప్లెయిన్ మీద మనం మళ్ళీ డిజైన్ చేసుకునే కాన్సెప్ట్. సో ఇక్కడ వేరే కలర్స్ వేయాలనే ఆలోచనలో ఉన్నాం కాబట్టి ఇది వేయట్లేదు. బట్ ఇక్కడ ఫ్లవర్స్కి మాత్రం ఇక్కడ ఏదైతే యూజ్ చేస్తున్నామో ఈ ఫ్లవర్స్కి మాత్రం నేను యూజ్ చేయాలనుకునేది డార్క్ కొంచెం రెడ్, కానీ రెడ్డిష్ ఆరెంజ్, డైరెక్ట్ రెడ్ కాదు రెడ్డిష్ ఆరెంజ్. అట్లాగే దీంట్లో కూడా కొంచెం ఎల్లోయిష్కి అండ్ బ్లాక్ కనిపించేలాగా చేయాలని అనుకున్నాను బ్రౌన్కి. అందుకే నేనేం చేస్తానంటే ఈ నెమలి ఈ జింక్ ఏదైతే ఉందో ఇక్కడ నేను కొంచెం లైట్ డైల్యూట్ చేసి ముందు వేసేయాలనుకున్నాను. చూస్తాను, మీకు చెప్తాను చూడండి.